ఆదిలాబాద్ అన్నదాతల తరపున బీఆర్ఎస్ గళమెత్తింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జైనద్ మండలం కాప్రీ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. రేపు ఎంపీ ఎమ్మెల్యే నివాసాలను ముట్టడించనున్నారు. అయితే 5వ తేదీన అన్నదాతలతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడించనున్నారు. ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ పాటిస్తామని కూడా మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలను వెంటనే ఇక ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. ఈ సోయా పంట అలాగే ఈ రైతాంగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మీరు చూడండి, ఇంత మంచి సోయాబీన్ పంట ఉంది. కొంత రంగు మారింది తప్ప నాణ్యతలో ఎలాంటి ప్రమాణాలు లోపం జరగలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ అనేక రోజుల నుంచి అటు కేంద్రం ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్రం ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఈ రైతుల పక్షాన రైతు సంఘాలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో రోజుల నుంచి మొరబెట్టుకుంటా ఉన్నాం. మరి మా మొరను ఎవడు అర్థం చేసుకున్నప్పుడు ఇటు కేంద్రమేమో రాష్ట్రం కొనాలంటారు, రాష్ట్రమేమో కేంద్రం కొనాలంటారు. అంటే ఈ మధ్యన రైతు కావాలా? మరి ఇప్పుడు రోడ్డు మీదకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల మనోధైర్యం కోల్పో 29 మంది రైతులు ఈ జిల్లాలో చనిపోయినారంటే అని మరి ఇలా రైతులకు మనోధైర్యం ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తున్నట్ట. ఏం చేస్తున్నాం? మేమేం పాపం చేస్తున్నాం? ఈ కేంద్రం మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో 22, 23లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నాం. 19, 20లో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పించి కొనిపించినాం. లేదు అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్ర బృందాన్ని పంపి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి, ప్రధానమంత్రి గారికి కల్పించి మొత్తం ధాన్యాన్ని కొలిపించినటువంటి దాఖలాలు కూడా ఈరోజు చరిత్ర. ఇప్పుడే జరిగినట్టు ఇంతకుముందు జరగలేదన్నట్టు మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకే మా డిమాండ్ ఏంటంటే అది రంగు మారితే మేమేమంటున్నాం, నువ్వు శాస్త్రవేత్తలను పిలిపిమంటున్నావు, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని పిలిపిమంటున్నాం. ఈ రంగు మారినంత మాత్రాన ఏమన్నా ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా? దానికి తగ్గితే దానికి ధర తగ్గించు. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు పెట్టి మీరు కొని అనేది చరిత్రలో మొదటిసారి ఏంటంటే కలెక్టర్ గారు ఆ 3 మెన్ కమిటీ ద్వారా గ్రామాలకు పోయి కొనుగోలు చేసి పంపిస్తే కూడా అది కూడా ఇప్పుడు రిటర్న్ వచ్చింది. అది కూడా వాపస్ వస్తే దాని మీద ఛార్జీలు ఆ ట్రాక్టర్ కిరాయి రైతే, అమాలీ కిరాయి, అమాలీ ఛార్జీలు కూడా రైతే పెట్టుకోవాలంటే అంటే రైతు పంటనే అమ్ముకుంటలేడు. మరి తిరిగి వచ్చిన పంటకు కూడా ట్రాక్టర్ కూలి మళ్ళీ నువ్వే రైతు ఇవ్వాలని చెప్పి పీడిస్తూ ఉన్నారు. అమాలీల ఛార్జీ ఇవ్వమని చెప్పి పీడిస్తూ ఉన్నారు. అంటే రైతుని ఉండట ప్రాణంతో ఉండకు చచ్చిపో అని చెప్పినట్ట ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. మరి ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అందుకొరగా రేపు ఎంపీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి ఎందుకు చేస్తున్నాం? నువ్వు ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారికి దరఖాస్తు ఇచ్చినావు. ఎవరిని చూద్దామనేందుకు ఇచ్చినావు? మీ తుమ్మల నాగేశ్వరరావే కేంద్రానికి లేఖ రాస్తాడు. యూరియా కేంద్రమే సప్లై చేయాలా, సోయాబీన్ కేంద్రమే కొనాలా, పత్తి సోయాబీన్ సీసీఐ అంటే ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్రంకు సంబంధించింది. ఇలా మార్క్ఫెడ్ ఎవరిది? మార్క్ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వం కాదా? మరి ఆయిల్ పేడు, మార్క్ఫెడ్ కలిసి ఆయిల్ పేడు కేంద్ర ప్రభుత్వం. మీరు ఇద్దరు ఒప్పందం చేసుకోండి. మేమేమంటున్నాం, ఒక 200 డిఫరెంట్ పెట్టి ఏబిసి గ్రేడ్లు పెట్టండి, మేము కొనమని అడుగుతున్నాం. ఇది కూడా లేకపోతే మరి ఏం చేసుడు? బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, ఎంపీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేయవలసి వస్తుంది, కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయవలసి వస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అందరినీ చేతులు జోడించి దండం పెడతాం. మేమే అన్నం పెట్టేటోళ్ళం, కష్టపడి పండిస్తేనే మరి ఇలా పోలీసు వాళ్ళు తినేది అన్నం గదే, వ్యాపారస్తులు తినేది అన్నం గదే, అధికారులు తినేది గదే కదా.
మరి ఇలా మేము తప్పేం చేస్తున్నట్టు చెప్పండి. అందుకొరకే మేము ఒకటే ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇవాళ ఎమ్మెల్యే గారు ఇలా అసెంబ్లీ ఉన్నాడు, నువ్వు అక్కడ ముఖ్యమంత్రి గారు మొన్న ఆదిలాబాద్కి వస్తే అడిగినావు కదా, రంగు మారిన ధాన్యం కొనాలని చెప్పినావు కదా, సంతోషం. మరి ఇలా అక్కడ నిరసన చెప్పు. మొన్న కిషన్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు, జూపల్లి కృష్ణారావు వచ్చిండు, వాళ్ళిద్దరు కలిసి మాకు 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పిండ్రు. ఆ నిర్ణయం కూడా ఇప్పటిదాకా రానప్పుడు మరి మేము ఏం చేసాం? ఈ రోడ్లు ఎక్కపోతే, ధర్నాలు చేయకపోతే, నిరసన కార్యక్రమం చెప్పకపోతే మేము ఏం చేయమంటారు? మరి ఇవాళ 24 గంటల కరెంట్ అని చెప్తున్నారు, ఇవాళ 14 గంటలే కరెంట్ ఇస్తున్నారు, 10 గంటలు కోత పెడుతున్నారు. ఇప్పుడు పొద్దున 5 గంటల 3 గంటలకు ఇప్పుడు తెల్లారే ముందు వస్తున్నది, సాయంత్రం 5 దాకా కరెంట్ ఉంటుంది. 5 నుంచి సాయంత్రం పోతే రాత్రి మళ్ళీ తెల్లారే ముందు 3 గంటలకు కరెంట్ ఇస్తున్నాం. రైతు భరోసా చెప్తివి, రైతు భరోసా లేక ఇవాళ పాపం రబీ పంట ఏదో వేసుకుందామంటే యూరియా దొరకదు. యూరియా గట్ట తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు, యూరియా ఫుల్ ఉంది, ఎకరానికి 3 బస్తాలు ఇస్తాంటారు. ఒక్కసారి 3 బస్తాలు ఇచ్చాయి. నువ్వు మరో పంట మీద కరెక్ట్ వేసే టైంకు యూరియా లేకుంటే ఆ పంట దిగుబడి పోతుంది కదా. మరి అది కూడా లేదు, యూరియా కూడా షాపులలో లేదు, యాపులలో ఉన్నదట. నిన్న యాప్ నా ముందనే బుక్ చేసింది, ఇప్పుడు కాలంటే పోలీసు వాళ్ళ సాక్ష్యం మా డిఎస్పీ గారు ఉన్నారు, ఇక్కడ నుంచే మా రైతులు యాప్ బుక్ చేపిస్తాం, ఒక్కటి కూడా రైతుకు బుక్ అయితే లేదు. ఇవన్నిటికి కూడా కారణం ఏంటంటే ఈ రకంగా మాకు రైతులకు దోపిడీ చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా సోయాబీన్ పైన ఇవాళ పత్తి ఏమవసరం? ఇలా పత్తి ఇక్కడ పంటనే లేదు. మరేమంటాడు? స్వదేశీ వస్త్రాలు అంటాడు నరేంద్ర మోడీ గారు. స్వదేశీ పత్తినేమో ఇక్కడ రైతులు చావాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా. విదేశీ పత్తిని మాత్రం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 11% సుంకాన్ని తీసేస్తాడు. స్వదేశీగా వస్త్ర పేను అని చెప్తాడు. అది మరి ఇదేమి అన్నట్టు. అందుకొరకే ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తా ఉన్నాం రైతాంగాన్ని. కాబట్టి భారతీయ జనతా పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగొచ్చి ఆదిలాబాద్ ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్రంలో అనేక జాగాల్లో కూడా పరిస్థితి ఉంది. కాబట్టి మా ఆదిలాబాద్ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా అందరు రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే నేషనల్ హైవే మీద అఖిలపక్ష హోదాలో రాస్తారోకో చేయడం జరిగింది, బంధువులు చేయడం జరిగింది. ఇన్ని చేస్తున్నా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం ఏమాత్రం ఇప్పటి కూడా ఒక ప్రకటన కూడా జారీ చేయకపోవడం పట్ల ఈ రైతులను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అదే ఇలా కేంద్ర మేము ఏదైతే నేషనల్ హైవే దిగ్బంధం చేసినామో ఆ తర్వాతనే ఆశించిన రైతులు వస్తుందని, దాని తర్వాతనే రైతుల ఆత్మహత్యలు చూడండి, కనీసం అవి తర్వాతనే ఒక 10 మంది రైతులు చనిపోయింది. అంటే కారణం ఏంది? ఇలా ఇన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాం, రైతులం చేస్తున్నాం, మరి ఇంత చేసినా కూడా మా పండించిన పంట కొంటలేరు. మరి పండించిన పంట అమ్ముకోవడానికి మార్కెట్లకు ఇబ్బంది అవుతుంటే ఇక ఏం చేస్తున్నారని చెప్పి అన్నమో రామచంద్ర అని చెప్పి మరి ఇలా కేంద్రంలో నేషనల్ హైవే దిగ్బంధం చేసినాం, మార్కెట్ రైతులు పెద్ద ఎత్తున మేము ఏ పార్టీ లేకుండా బేలాలో ధర్నా చేసిండ్రు, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ధర్నా చేసిండ్రు. మరి ఇంకా ఏం చేస్తావు? ఒక ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రొటెస్ట్ చేయమని చేస్తాయి. రైతులు నిరసన తెలుపుతారు, నిరసన తెలిపే పద్ధతులు తెలుపుతారు. డెమోక్రటిక్గా మాకు తెలుసు, ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తులుగా ప్రజాస్వామ్య పద్ధతులను చేస్తున్నాం. ఇక ఇంతకంటే ఏం చేస్తావు? వాళ్ళు రైతులను చంపినా చచ్చిపోయినా పర్వాలేదు, ఏం చేసినా చేస్తాం, కానీ మేము కొనమని చెప్పి మొద్దు నిద్రలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. మొద్దు నిద్రలోకి వెళ్ళి ఇప్పటికైనా కేంద్రము రాష్ట్రం లేచి ఈ ఎమ్మెల్యే ఎంపీ గారు సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా లేకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి. గతంలో నేను చెప్పిన కదా నిన్న ప్రెస్ మీట్లో, మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే జైనత్ బేలా మండలాలే రాకపోతే మేము చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేసినాం. నేను రావుత్ మనోహర్ గారు జెడ్పీటీసీకి మండల ప్రెసిడెంట్కు పార్టీకి రాజీనామా చేస్తాం, లేకుంటే మా బేలా జైనత్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేంత వరకు అని చెప్పి అల్టిమేటం మా ప్రభుత్వానికి మేము ప్రభుత్వంలో ఉండి ఇచ్చినాం. మరి దద్దమ్మలు ఉన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రైతులకు సపోర్ట్ చేసిండ్రు. మరి మీరు సపోర్ట్ చేసిన తర్వాత కాకపోతే ఏం చేయాలి? మీరు మీ పార్టీని వదులుకోండి, మీ ప్రభుత్వాన్ని వదులుకోండి, మీ పదవుల్ని వదులుకోండి. మీకు రైతులే ముఖ్యం అనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మాత్రము ఈ తమ దశలవారీ ఉద్యమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ రైతుల పక్షాన పోరాడతామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సోయా పంట పండించిన రైతులకు న్యాయం చేయాలని, అలాగే మొక్కజొన్న రైతులకు, పత్తి
పత్తి పంట పండించిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు తమ పోరాటం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ చెప్తున్నారు.